జగన్ మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసు ఎత్తివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టివేస్తూ హైకోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించింది. ఏసీబీ అరెస్టు చేయకుండా 10 రోజులు అమల్లో ఉండేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కేటీఆర్ లాయర్ గండ్ర మోహన్ రావు చేసినటువంటి విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఇలాంటి కేసుల్లో దర్యాప్తును అడ్డుకునేందుకు ఆస్కారం లేదని చెప్పింది. కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ ను మంగళవారం జస్టిస్ కె లక్ష్మణ్ కొట్టివేస్తూ కీలక తీర్పు వెలువరించారు. దీనిపై కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ ను దాఖలు చేసింది. ఫార్ములా ఈ రేస్ నిర్వహణ ఎవరి ప్రయోజనాల కోసం నిర్వహించారు? హైదరాబాద్ సిటీ కోసమా? మరో వ్యక్తి కోసమా? ఫార్ములా ఈ రేస్ పేరుతో చెల్లింపులు చేసినట్టు చెబుతున్న సొమ్ము తరలింపు ఎక్కడికి వెళ్ళింది? ఎవరికి చేరింది? మళ్లీ నిర్ణయం తీసుకున్న కేటీఆర్ కు వచ్చిందా? అభియోగాల్లో నిజమెంత? ఇవన్నీ ఏసీబీ దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఎస్జెడ్ ను రక్షించడానికే ప్రభుత్వ సొమ్మును చెల్లింపులు చేశారా? 54.88 కోట్లు ప్రభుత్వ నిధులు తరలి వెళ్లింది వాస్తవమే. రూల్స్ ఉల్లంఘించి చెల్లింపులు జరిగాయా లేదా? సీజన్ 9 నిర్వహించిన స్పాన్సర్స్ సీజన్ 10 నిర్వహించే ముందు ఎందుకు తప్పుకున్నారు? అప్పటికప్పుడు ఆ బాధ్యతలను హెచ్ఎండిఏ ఎందుకు తీసుకుంది? మున్సిపల్ శాఖ ఆధీనంలోనే హెచ్ఎండిఏ ఉంది. ఆ శాఖ మంత్రిగా నిందితుడైన పిటిషనర్ ఆనాడు ఉన్నారు. మంత్రిగా కేటీఆర్ తీసుకున్న నిర్ణయం కారణంగానే ఇవన్నీ జరగాయా లేదా? పిటిషనర్ చెబుతున్నట్టుగా నిధులు బ్యాంకు ద్వారానే వెళితే అవి ఎక్కడికి వెళ్లాయి? ఎవరికి చేరాయి? చేరిన వాళ్ళ నుంచి తిరిగి మరెవరికి వెళ్లాయి? మోసం ఎక్కడ జరిగింది? అసలు మోసం జరిగిందా లేదా? ఒప్పందం కంటే ముందే చెల్లింపులు జరిగాయా లేదా? ఇవన్నీ కేసు దర్యాప్తులో తేలాల్సి ఉంది. కాబట్టి ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలన్న కేటీఆర్ పిటిషన్ ను డిస్మిస్ చేస్తున్నాం. కోర్టులు అసాధారణ పరిస్థితుల్లోనే ఎఫ్ఐఆర్లను కొట్టివేస్తాయి. దర్యాప్తు ఏకపక్షంగా చట్ట వ్యతిరేకంగా జరిగిందనే నిర్ధారణకు వచ్చినప్పుడు మాత్రమే ఎఫ్ఐఆర్లను కొట్టివేస్తాయి. ఈ కేసులో దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. డిసెంబర్ 18న ఫార్ములా ఈ రేసింగ్ పై ఫిర్యాదు అందింది. ఆ తర్వాత రోజు ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ వెంటనే అంటే డిసెంబర్ 20న కేటీఆర్ హైకోర్టుకు వచ్చేశారు. దర్యాప్తు సంస్థకు విచారణ చేసేందుకు కనీస గడువు ఇవ్వాలి. ఇక్కడ అలా జరగలేదు. పైగా కేసులోని అభియోగాలన్నీ తీవ్రమైనవి. ఉన్నతాధికారి దానా కిషోర్ ఉన్నత స్థాయిలోని వాళ్లపై ఫిర్యాదు చేశారు. సాధారణ వ్యక్తులపై అభియోగాలు కాదన్న విషయాన్ని తీవ్రంగా పరిగణించాలి. ఇలాంటి అభియోగాలు ఉన్న కేసుల్లో ఎఫ్ఐఆర్లను కొట్టివేయడానికి అధికారం అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే కోర్టులకు ఉంటుంది. ఇక్కడ అలాంటి పరిస్థితులేమీ లేవు. పైగా విదేశీ కంపెనీలకు ఆర్థిక శాఖ కేబినెట్ అనుమతులు లేకుండానే నిధుల చెల్లింపులు జరిగిపోయాయి. ఇలాంటి ఆరోపణలపై పూర్తి స్థాయిలో ఏసీబీ దర్యాప్తు జరగాల్సిందే. దీనిని అడ్డుకోవాలన్న పిటిషన్ ను డిస్మిస్ చేస్తున్నాం అని జస్టిస్ లక్ష్మణ్ తీర్పులో పేర్కొన్నారు. ఫార్ములా ఈ రేస్ కి సంబంధించి 2023 రెండో ఒప్పందం కుదుర్చుకోవటానికి ముందే చెల్లింపులు జరిగాయి. ఒప్పందాలు జరుగుతాయని ముందుగానే ఊహించి చెల్లింపులు చేశారు. ఇది అవినీతి కిందికే వస్తుంది. ఇందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి. ఫస్ట్ అగ్రిమెంట్ 2022 అక్టోబర్ 5వ తారీఖున జరిగితే 2023 అక్టోబర్ 27న రద్దయింది. ఆ తర్వాత 2023 అక్టోబర్ 30న రెండో ఒప్పందం జరిగింది. రెండో ఒప్పందానికి ముందే అంటే 2023 అక్టోబర్ 3, 11 తేదీల్లో 2 విడతలుగా 54.88 కోట్లు హెచ్ఎండిఏ సాధారణ నిధుల నుంచి చెల్లింపులు చేసేసింది. ఆనాటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆధీనంలోనే హెచ్ఎండిఏ ఉంది. మున్సిపల్ మంత్రిగా పిటిషనర్ కేటీఆర్ ఉన్నారు. పిటిషనర్ చెప్పిన కారణంగానే ఆర్థిక శాఖ అనుమతి కూడా లేకుండా నగదు చెల్లింపులు జరిగాయి. చట్ట ప్రకారం 10 కోట్లకు మించి చెల్లింపులు జరపాలంటే ప్రభుత్వం నుంచి హెచ్ఎండిఏ అనుమతి పొందాలన్న నిబంధనను కూడా అమలు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత మొత్తం చెల్లించాలంటే ఆర్థిక శాఖ నుంచి పర్మిషన్ పొందాలి. ఈ నిబంధనను గాలికి వదిలేసి చెల్లింపులు చేసేలా పిటిషనర్ మంత్రి హోదాలో అధికారులకు ఉత్తర్వులు ఇచ్చారు. 10 కోట్లకు మించి విదేశీ సంస్థలకు నిధులు పంపాలంటే రిజర్వ్ బ్యాంకు అనుమతి పొందాలన్న నిబంధనను గాలికి వదిలేశారు. ఐఓబి ద్వారా నేరుగా విదేశీ సంస్థలకు సొమ్ము చెల్లింపులు కూడా చట్ట వ్యతిరేకం. విదేశీ సంస్థకు నగదు చెల్లించిన ఫలితంగా ఇన్కమ్ ట్యాక్స్ కింద 14 కోట్లు అదనపు భారం పడింది. ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించడం వల్ల ప్రభుత్వానికి ఏమీ లాభాలు రాలేదు. స్పాన్సర్లకే లాభాలు వచ్చాయి. నిందితుల జాబితాలో ఫార్ములా ఈ సంస్థను ఎందుకు చేర్చలేదనేది పిటిషనర్ ప్రశ్నించడం ద్వారా కేసు నుంచి ఏదో ఒక విధంగా తప్పించుకునే తాపత్రయమే అది. అవినీతి ఎక్కడ జరిగిందో ఒక నిర్ణయానికి వచ్చాక కేసు నమోదు జరిగింది. దర్యాప్తులో తేలే అంశాల ఆధారంగా అవసరమైతే ఇతరులను కూడా నిందితులుగా చేర్చేందుకు చట్టంలో వెసులుబాటు ఉంది. ఫార్ములా ఈ రేస్ కు చెందిన కంపెనీ ఇంగ్లాండ్ కు చెందింది. అన్ని అంశాలను పరిశీలించాకే కేసు నమోదు చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. అందుకే ఎఫ్ఐఆర్ నమోదుకు కొంత జాప్యం జరిగింది. ఎఫ్ఐఆర్ ఏమి ఎన్సైక్లోపీడియా కాదు.
కాబోదు కూడా. రాజకీయ వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలతో కేసు నమోదు చేశామని పిటిషనర్ వాదించడమే రాజకీయం. ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ జరిగింది. అక్టోబర్ 18న దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందింది. గవర్నర్ కు కూడా సమాచారం ఇచ్చి పిటిషనర్ పై విచారణ చేపట్టేందుకు డిసెంబర్ 17న గవర్నర్ నుంచి పర్మిషన్ కూడా వచ్చింది. కేసు ప్రాథమిక దర్యాప్తు కూడా ప్రారంభించకుండానే కేసును క్వాష్ చేయాలని పిటిషనర్ కోర్టుకు రావటమే విడ్డూరమని ఏసీబీ తరపున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వాదించారు. రెండవ ఒప్పందం చేసుకోవటానికి ముందే 2 విడతల్లో నగదు చెల్లింపులు జరిగాయి. విదేశీ కరెన్సీ చెల్లింపుల నిబంధనల ఉల్లంఘన జరిగింది. చట్టాలను గంపగుత్తగా ఉల్లంఘించారు. నిధులు ఎవరికి చెల్లించారో, చెల్లించమని చెబుతున్న నిధులు ఆ సంస్థకు వెళ్లాయో లేదో, ఒకవేళ నిధులు ఆ సంస్థకు వెళితే అక్కడి నుంచి ఆ నగదు వేరే వాళ్లకు మళ్లింపు జరిగిందా, అవినీతి ఎక్కడ జరిగింది, పిటిషనర్ కే తిరిగి నిధులు చేరాయా, ఇలాంటి అంశాలన్నీ ఏసీబీ దర్యాప్తులో తేలుతుంది. ఈ దశలో పిటిషనర్ వాదనలను ఆమోదించొద్దు. మంత్రి పర్యవేక్షణలోనే పురపాలక అధికారులు విధులు నిర్వహిస్తారు. రేసింగ్ కు చెల్లింపుల ఫైల్ ను ఆనాటి మంత్రి కేటీఆర్ ఆమోదించారు. రేసింగ్ విషయంలో అన్ని రకాలుగా నిబంధనలు ఉల్లంఘించారు. చట్టాలన్నింటినీ మూకుమ్మడిగా ఉల్లంఘించారు. కేటీఆర్ ఏ లక్ష్యంతో ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారో అది మంచో చెడో తేలాల్సింది దర్యాప్తులో మాత్రమే. ప్రభుత్వానికి చెందిన సొమ్ము నిర్వహణలో ఉల్లంఘనలు జరిగితే ఐపీసీ సెక్షన్ 405 వర్తిస్తుందన్నారు. అనుమతులు లేకుండా ప్రభుత్వ సొమ్ము తరలింపు జరిగింది. చివరికి సొమ్ము చెల్లింపుల విధానాల ఉల్లంఘన జరిగింది. ప్రాథమికంగా ప్రభుత్వ సొమ్ము పిటిషనర్ ఆధీనంలో ఉంది కాబట్టి ఆరోపణల పరిధిలోనే కేటీఆర్ ఉన్నారు. అనేక నిబంధనలను ఉల్లంఘించారు. గంపగుత్తగా రూల్స్ ఉల్లంఘనలకు పాల్పడ్డారు. ఒప్పందం లేకుండా చెల్లింపులు, మంత్రిగా పిటిషనర్ ఆదేశాలతో హెచ్ఎండిఏ చెల్లింపులు చేయడం, ఈ 2 కారణాలు దర్యాప్తును కొనసాగించడానికి సరిపోతాయి. ఖచ్చితమైన ఆధారాలు ఉన్నందున పిటిషనర్ ను డిస్మిస్ చేయాలని ఫిర్యాదుదారుడైన మున్సిపల్ శాఖ కార్యదర్శి ఎం దానకిషోర్ తరపున సీనియర్ న్యాయవాది టీవీ మోహన్ రెడ్డి వాదించారు. ఫార్ములా రేస్ నిమిత్తం ప్రభుత్వం ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఎస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య ఒప్పందం కుదిరింది. సీజన్ 9 సమర్థవంతంగా నిర్వహించాక 10వ సీజన్ కు ప్రమోటర్ వెళ్లిపోవటంతో ప్రభుత్వమే చెల్లింపులు జరిపి రేస్ నిర్వహణకు అగ్రిమెంట్ కుదిరింది. ఇప్పటికే ఉన్న ఒప్పందం అమల్లో భాగంగానే 2వ అగ్రిమెంట్ జరిగింది. అది ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా జరిగిందని అభియోగం. 2023కు చెందిన బకాయిల చెల్లింపులు జరిగాయి. కొత్త ఒప్పందాన్ని ప్రభుత్వం అమలు చేయకపోవడంతో ఈ వివాదం అంతర్జాతీయ స్థాయిలో ఆర్బిట్రేషన్ పరిధిలోకి వెళుతుందని నాటి పాలకులు భావించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేసు నమోదైంది. ఈ కేసు నమోదు 14 నెలల ఆలస్యంగా చేయటాన్ని తీవ్రంగా పరిగణించాలి. లలిత కుమారి, చరణ్ సింగ్ కేసుల్లో సుప్రీంకోర్టు జారీ చేసిన తీర్పులకు విరుద్ధంగా కేసు నమోదు తీవ్ర జాప్యమైంది. ఆ కేసుల్లో సుప్రీంకోర్టు 3 నెలల జాప్యానికే ఒప్పుకోలేదు. ఇక్కడ అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)A కింద కేసు నమోదు చెల్లదని పిటిషనర్ కు 41A నోటీసులు జారీ చేయకుండా ఉండేందుకే ఐపీసీ 409, 405, పీసీ యాక్ట్ 13(1)A వంటి సెక్షన్లను నమోదు చేశారు. నిధుల చెల్లింపులు, అంతకు ముందు అగ్రిమెంట్లు, అన్ని డాక్యుమెంట్స్ ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి. నిధులు పొందిన వాళ్లను వదిలేసి పైసా కూడా తీసుకొని తనను నిందితుడిగా చేర్చడం రాజకీయ కుట్రలో భాగమే. నిందితులను సొంతానికి వినియోగించుకోలేదు. ప్రమోటర్ నిందితులుగా లేనప్పుడు ఐపీసీ 120B కింద కుట్ర జరిగిందనే అభియోగాన్ని ఎలా మోపుతారని ప్రశ్నించారు. ప్రభుత్వ విధాన నిర్ణయంలో భాగంగానే ఇవన్నీ జరిగాయి. విధాన నిర్ణయాల్లో లోటుపాట్లు ఉంటే వాటిని ప్రభుత్వమే సరిదిద్దుకోవాలి. ఆనాటి మంత్రి తీసుకున్న నిర్ణయం అని చెప్పి తనపై కేసు నమోదు చట్ట వ్యతిరేకమని కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇది వాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.